బాబు బంధుప్రీతి కథా చిత్రం మీద కుటుంబ సంపద సృష్టి కోసం పారదర్శకతకు పాత్ర నందమూరి బాలకృష్ణ ఆసుపత్రికి ఆరోగ్యశ్రీ చెల్లింపులో ఫిఫో విధానానికి స్వస్తి. గతేడాది గుట్టు చప్పుడు కాకుండా ఉత్తర్వులు జారీ, నిబంధనలకు తూట్లు పొడిచి కోట్ల చెల్లింపులు బకాయిల కోసం నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యం రోడ్డెక్కినా పట్టించుకోనటువంటి ప్రభుత్వం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో అధికారాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించిన దైవసాక్షిగా ప్రమాణం చేసిన సీఎం చంద్రబాబు పాలనలో అడుగడుగున పక్షపాత రాగద్వేషాలు కనబరుస్తారు. సొంత ప్రయోజనాలు అయిన వారికి మేలు తలపెట్టడమే లక్ష్యంగా పాలనలో పారదర్శక విధానాలకు స్వస్తి పలికి అక్రమ విధానాలకు తెరలేపారు. ఆరోగ్యశ్రీ పథకం కింద 3,000 కోట్లకు పైగా నెట్వర్క్ ఆసుపత్రులకు బకాయిలు పెట్టిన చంద్రబాబు తన బావమరిది హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై బసవతారకం ఆసుపత్రికి మాత్రం శరవేగంగా బిల్లులు ఇచ్చేస్తున్నారు. బిల్లు చెల్లింపులు ఆలస్యం కాకుండా ఉండేందుకు పథకం ప్రారంభం నుంచి అమలవుతున్న ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఫిఫో విధానానికి తిలోదకాలు ఇచ్చేశారు. ఫిఫో నిబంధనలతో పని లేకుండా నిధుల విడుదలలో ప్రాధాన్యత కోసం గతేడాది వైద్య శాఖతో చీకటి ఉత్తర్వులు జారీ చేయించారు. నిబంధనల ప్రకారం ఏ ఆసుపత్రి మొదటగా బిల్లులు సమర్పిస్తుందో చెల్లింపులో దానికే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఆరోగ్యశ్రీ పథకం వర్తించే ప్రభుత్వ, ప్రైవేట్ ఇలా ఏ ఆసుపత్రికైనా ఫిఫో షరతులు వర్తిస్తాయి. అయితే బసవతారకం ఆసుపత్రి విషయంలో గతేడాది మార్చిలో ఆరోగ్యశ్రీ చెల్లింపులో ఫిఫో నిబంధనలు సడలిస్తూ వైద్య శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రులు పీపీపీ పద్ధతిలో డయాలసిస్, క్యాథ్ ల్యాబ్ సేవలు అందించే సంస్థలు టీటీడీ వైద్య సంస్థలకు మేలు చేస్తున్నట్టు సాకు చూపి బసవతారకం ఆసుపత్రికి చెల్లింపుల ప్రాధాన్యత ఇస్తున్నట్టు వైద్య శాఖ ఉత్తర్వులు పేర్కొన్నారు. కేవలం బసవతారకం ఆసుపత్రికి మేలు చేసే లక్ష్యంతో నెట్వర్క్ ఆసుపత్రి నుంచి వ్యతిరేకత రాకుండా ఉండడం కోసం పీపీపీ, టీటీడీ సంస్థలను జాబితాలో చేర్చినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ ఉత్తర్వులను అడ్డుపెట్టుకుని బాబు సర్కార్ బాలకృష్ణ ఆసుపత్రి 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 40 కోట్ల నుంచి 50 కోట్ల వరకు నిధులు వరద పారించినట్టు తెలుస్తోంది. బాబు గద్దెనెక్కినట్టుండే బసవతారకం ఆసుపత్రికి అక్రమ విధానంలో బిల్లులు చెల్లింపులు ప్రారంభించారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్కి సీఈఓగా పనిచేసిన ఓ యువ ఐఏఎస్ అడ్డగోలు చెల్లింపులను అనుమతించబోమని చెప్పడంతో ఆ పంచాయతీ ముఖ్య నేత కార్యాలయానికి చేరింది. అక్కడ నుండి వచ్చిన ఆదేశాలతో ఫిఫో నుంచి ప్రభుత్వం సడలింపించినట్టు వెల్లడైంది. ఈ ఉత్తర్వులను అడ్డం పెట్టుకుని క్లెయిముల పరిశీలన, బిల్లులు అప్లోడ్ చేయడం, నిధులు విడుదలలో బాలకృష్ణ ఆసుపత్రికి రెడ్ కార్పెట్ వేశారు. తమకు ఇవ్వకుండా బాలకృష్ణ ఆసుపత్రికి ఇవ్వడం నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యులు వాపోతున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో బసవతారకం తరహాలో ట్రస్టుల ఆధ్వర్యంలో నడిచే అనేక ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ పరిధిలో ఉన్నాయి. నెల్లూరులో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, రాజమండ్రిలో జిఎస్ఎల్ క్యాన్సర్ ట్రస్ట్, విశాఖలో లయన్స్ కేర్ హాస్పిటల్, పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఇలా అనేక ట్రస్ట్ మిషన్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ పరిధిలో సేవలు అందిస్తున్నాయి. బసవతారకం ఆసుపత్రి కూడా అట్లాంటిది అయినా కేవలం తన బామ్మరిది నడిపే ఆసుపత్రి కావడంతో వల్లమాలిన బంధుప్రీతితో చంద్రబాబు నిధుల చెల్లింపులో అవాంతరాలు లేకుండా చేస్తున్న విమర్శలు ఉన్నాయన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఉరి